ఇవ్వలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే, ప్రేమ అన్నదే సర్వం కాదని చాటు. అందరికి పాపం దీని వెనకాల వాళ్ళ అందమైన మొహాలు ఉన్నాయి, తర్వాత చూస్తారు కానీ మీరు. ఎనీవే వెల్కమ్ టు క్యాష్ దొరికిన దోచుకో. ఇవాళ నా బర్త్డే స్పెషల్ అంట. జబర్దస్త్ లో నవ్వులు పుయ్యించే మన రారాజు నాగబాబు గారు. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి ఫేర్ రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలర్. సార్ వెల్కమ్ టు మై బర్త్డే స్పెషల్ ప్రోగ్రామ్ సార్. వెరీ వెరీ హ్యాపీ డే. గిఫ్ట్ ఏమైనా తెచ్చారా సార్? నాకు తెలియదు కదా మరి. ఇప్పుడు చెప్పారు కదా ఏమైనా తెప్పించండి సార్. నేను ఇక్కడే ఉంటాను. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. సార్ ఇట్లాంటి పుట్టినరోజు అవసరమా సార్? నాకు అవసరమా? రాత్రి కలలో కూడా పాట వచ్చేలాగా. మనిషి కనిపిస్తే చాలా సైలెంట్ గా ఉంటాడు, స్కిట్ వేస్తే మాత్రం 100% వైలెంట్ గా తయారవుతాడు. హి ఇస్ రాఘవ. బిల్లికి పిల్లాపి నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. బిల్లికి పిల్లాపి నడిచేపట్టి మోగించేద్దాం బిబిపి. స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారి స్టెప్ భలే చేశారు మీరు అసలు. సుమా బర్త్డే అండి ఇవాళ. హ్యాపీ బర్త్డే అండి. గిఫ్ట్ ఏమైనా తెచ్చారా? గిఫ్ట్ పర్లేదు, పేటిఎం కూడా మీరు ఏమైనా నాకు పేటిఎం లో కూడా గిఫ్ట్లు తీసుకున్నారు ఈ మధ్య. ఆ మిగిలిన 2 స్టెప్లు కూడా వేసేస్తే మీకు అజీర్తి కలగకుండా ఉంటుంది. నేను అరిస్తే అరుపులే, కానీ ఆయన స్టెప్పులు వేస్తే మెరుపులే. విజయ్ ప్రకాష్ మాస్టర్. జర్రగండి 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 కాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్లో ఎముడండే సిస్టమ్ తప్పితే మొగుడండే. థండర్ స్టార్మ్ లాంటి సీమనే చూడతది వీడి కారడే. జరగండి జరగండి జరగండే మాసు నుంచి మాసు పీసు వంచనండే. పిల్లగాడు చూడే పిచ్చి ఎగుతాడే కుర్రగాడు చూడే. నా బర్త్డే స్పెషల్ కి స్వాగతం అండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏం తెచ్చారు? ఇస్తాను షో అయిపోయిన తర్వాత. అందరూ చేతులు ఊపేసుకొని వచ్చేసారు. పర్లేదు, కొరియర్ లో అయినా పంపించండి. తిల్లానా తిల్లానా అంటూ రజనీకాంత్ గారితో స్టెప్పులు వేయించారు మన తరుణ్ మాస్టర్. మీరైనా ఏమైనా గిఫ్ట్ లాంటిది తెచ్చారా? ఓ, మీకు అది కూడా తెలియదా? తన బర్త్డే. ఓ బర్త్డే. అందుకే ఈ బెలూన్స్ అన్ని కట్టారు. హ్యాపీ బర్త్డే మా, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు చిన్నప్పటి నుంచి నా బర్త్డేకి ఎవరైనా గిఫ్ట్ తీసుకొస్తే తీసుకోవడం అలవాటు. మొబైల్ మాత్రమే ఉంది నాకు. పర్లేదు సార్, తీసుకుంటాం. మాకు సిగ్గు లేదు, మాకు సిగ్గు లేదు. మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఏదో సర్ప్రైజ్ అంట, ఒకసారి మనం చూద్దాం. అందం అబ్బాయి అయితే అన్నట్టుండే మోమాటాలే వద్దన్నాయే. నువ్వు
ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా. సుమం ప్రతి సుమం సుమం. నాకు ఫస్ట్ ఫ్యాన్ అతనే అండి. సమ్మర్ లో బాగా కలుస్తూ ఉంటారా? ఫ్యాన్ కదా, ఫ్యాన్ కదా. ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూడగలిగిస్తారు. యా డెఫినెట్లీ నించొనైతే చూడలేరు. యా డెఫినెట్లీ నించొనైతే చూడలేరు. కనురాల్చి కన్నీరువ నన్ను చేరి పన్నీరువ. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే. నా పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే అని టైప్ చేసి నాగార్జున గారికి పంపించండి. కావాల్సినన్ని తిట్టి లాస్ట్ లో హ్యాపీ బర్త్డే అంటారండి. కానీ మా వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే బయట వాళ్ళు ఎవరు చేయకుండా మేమే చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇదంతా దృష్టి అంతా వెళ్ళిపోద్ది. పోస్ట్ లో నువ్వు నంబర్ 1, సో ఆ దృష్టి అంతా పోయింది. ఎటెళ్తుంది సార్, ఎటెళ్తుంది సార్. రజనీకాంతే షాక్ అయ్యారు. ఏమేం చేస్తున్నారో నాకు తెలియదు. ఎప్పుడైనా ఎక్కడి నుంచి నేస్తారేమో. ఇప్పుడు మనం రౌండ్ మొదలెట్టేద్దాం. ఇందులో మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి ఆప్షన్స్ ఉంటాయి. మీరు బజర్ నొక్కుతారు, కరెక్ట్ ఆన్సర్ చెప్తే వసూల్ బాల్ ఆడతారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 72, బి 42, సి 44 అండ్ డి 45. ఇందులో సుమగారి వయసు ఏది? రాఘవ గారు, క్వశ్చన్ ని ఇంత కరెక్ట్ గా పసిగట్టినందుకు మీకు 2 బెలూన్లు ఫ్రీగా ఇస్తున్నాను. అవునా? ఏదో నోరు జారు వేసాను కానీ వయసు చెప్పలేండి బాబు. క్వశ్చన్, సుమ గారి వయసు ఎంత? నాకు క్వశ్చన్ పేపర్ చూపించకుండా ఈ రోజు ఫార్మాట్ అంతా దాచిపెట్టేసి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పి నా మీదే క్వశ్చన్ లేసి ఫస్ట్ క్వశ్చన్ నా వయసు పెడతారా? అబౌవ్ 40 పెట్టారు. ఈ ఆప్షన్స్ అంతా రాంగ్. థ్యాంక్ యూ సార్. అందులో నుంచి ఏదో ఒకటి చెప్పాలి మీరు. ఎవరు బజర్ నొక్కండి, ఎవరో ఒక్కండి. ఇదే ఇవాళ మన దిక్కుమాలిన ప్రశ్న. దిక్కుమాలిన ప్రశ్న సమాధానం చెప్పాలి సార్. చెప్పండి సార్. యు ఆర్ 42. అదే తిరగేస్తే 24 సార్ ఉద్దేశం అంతే. సార్ 42. ఆప్షన్ బి 42 నాగబాబు గారికి ఖాయం చేయండి. నా వయసు గురించి కూడా ఇలా ఆప్షన్స్ ఉంటాయని నేను అనుకోలేదు నా జీవితంలో. మాస్టర్ 44. మీరు తప్పు చెప్పినా తక్కువ చెప్పండి మాస్టర్. కనీసం ఈ రోజు మనమన్నా ఆవిడ సంతోష పెడదాం. మాస్టర్ ఆప్షన్ సి 44. విజయ్ మాస్టర్. నేను సి 44. రాఘవ, నేను సార్తో వెళ్దాం అనుకున్నాను 42. ఆప్షన్ బి. నాదే కరెక్ట్ చేయి, ఎందుకంటే తక్కువ చెప్పింది మేము కాబట్టి. న్యాయానికి ధర్మానికి మారుపేరు సార్ మా కార్యక్రమం. ఈ ఎక్కువ విషయంలో మాత్రం ధర్మం తప్పులేదు. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అమ్మా 72 అయితే కాదు, కానీ ఏదో ఒక రోజు అక్కడ కూడా వెళ్ళాల్సిందే కదా సార్. ఏం చేస్తాం మనం? తప్పదు. నెక్స్ట్ తీసేయండి ఇంకోటి. 45 కూడా కాదు. సో సమ్వేర్ బిట్వీన్ 42 అండ్ 44 నేను కొట్టుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఏమిటో చూడండి. is the right answer, sir. I was born in 1975.
రండి సార్. అక్కడి నుంచి యూ హావ్ టు పుట్ దిస్. మాస్టర్ నేనేనా? యా. మాస్టర్ బదులు నేను వేస్తున్నాను. బా ఇన్నేళ్ళు ఆడించడమే కానీ ఆడే అవకాశం రాలేదు. థ్యాంక్ యూ మాస్టర్. కంగ్రాచులేషన్స్ మాస్టర్, మీకు సుమా ప్రీమియర్ లీగ్ వచ్చింది. అంటే పనిష్మెంట్స్ వచ్చాయి. నాలుక మీద రజనీకాంత్ గారి స్టైల్లో అగ్గిపూలు ఏదో చేస్తారు కదా, అది నాలుగు ఆర్పుతారు, వెలిగించిన దాన్ని ఆర్పుతారు. ఓకే, ఎలా మాస్టర్ ఈ అలవాటు? ప్రాక్టీస్ అంతే. అది అది పైకి చెప్పేది. లోపల అసలు ఏం చెప్పనా, మాస్టర్ గారు బంధు కొట్టినప్పుడల్లా కొరకంచ కాల్చి దానివల్ల ఈ అగ్గిపుల్ల సారీ మాస్టర్, మీ పర్సనల్ సీక్రెట్ చెప్పేశారు. మాస్టర్ మీకు నాలుక కాలదా? ఎన్నేళ్ళ ప్రాక్టీస్. మొదట్లో కాలేది, తర్వాత మాస్టర్ యు డోంట్ థింక్ అదర్వైజ్. వాళ్ళు జబర్దస్త్ పీపుల్ కదా, వాళ్ళు అందుకే చాలా జోక్స్ వేస్తూ ఉంటారు. అందుకే నవ్వుతూనే ఉంటారు మా వాళ్ళకి. ఏంటి తర్వాత సినిమాలకు ఆయనకే ఉపయోగపడింది. ఇంట్లో ప్రాక్టీస్. నేను కావాలంటే రివర్స్ లో చేస్తే ఇలా తీసి వెలిగిస్తా. ఇది త్యాగరాజ గాన సభలో జ్యోతి ప్రజ్వలనకి వెళ్ళినట్టుంది. చాలా ఈజీ, నేను చూపిస్తాను ఉండండి. నాకైతే నిప్పు పెట్టడమే కానీ ఆర్పడం తెలియదు. వెరీ కామన్ ఫర్ లేడీస్, వెరీ కామన్ ఫర్ లేడీస్. మాస్టర్ దీనివల్ల మీకేం రాలేదు, నా వయసు చెప్పడం వల్ల. విజయ్ మాస్టర్ కూడా 44 చెప్పారా? ఆడండి. అలా మన ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్. ఆప్షన్ ఏ మీనాక్షి, బి సావిత్రి, సి మలర్, డి శాంభవి. క్వశ్చన్, సుమ గారికి సుమ కంటే ముందు పెట్టిన పేరేమిటి? నాగబాబు గారు మలర్. ఆప్షన్ సి. మీరేమనుకుంటున్నారు తరుణ్ మాస్టర్? బి. ఆప్షన్ బి సావిత్రి లాక్. మీరు? మీనాక్షి. ఆప్షన్ ఏ మీనాక్షి, సావిత్రి. ఆప్షన్ బి సావిత్రి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ డి శాంభవి వెళ్ళిపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సావిత్రియా? అంటే మా అమ్మమ్మ గారి పేరు సావిత్రి, సో అందుకని అమ్మ నాన్న సావిత్రి పెట్టి సుమ అని పెట్టారు. సావిత్రి, సా సుమన్, సుమా. ఇలాంటి ఒక లాజిక్ ఉంటుందని నేను కలలో కూడా ఊహించలేదు మాస్టర్. ఎవరు ఆడతారు ఇప్పుడు మీ బదులు? నేను వెళ్ళనా, విజయ్ వెళ్ళాలా? విజయ్. విజయ్కి 1,00,000 వచ్చిందని పంపిస్తున్నారు కదా, తీసుకొని వెళ్ళండి. ఇది తరుణ్ మాస్టర్ మీకు. యా ఓకే. వేయండి. నాది. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. మేము కొన్ని పిక్చర్స్ చూపిస్తాము. డన్. ఇప్పుడు పేరు అనే డిస్కషన్ వచ్చింది కాబట్టి ఈ పిక్చర్స్ కి మీరు వేరే పేర్లు పెట్టాలి. నా ఓన్ గా. మీ ఓన్ గా. Okay. ఓకే, పిక్ 1.
విజయ్ మాస్టర్ జబర్దస్త్. జబర్దస్త్ అని ఈవిడికి పేరిస్తున్నారు. తరుణ్ మాస్టర్ మీరేం పేరిస్తారు? వీళ్ళకి ఆల్రెడీ పేరు ఉంది కదా రోజా. అవును మాస్టర్, మీకంటూ ఇప్పుడు ఒక అవకాశం ఇస్తే ఆవిడికి ప్రెసెంట్లీ ఉండేటువంటి అంటే డార్క్ గా ఉన్నా కూడా షీ యూస్ టు లుక్ వెరీ ప్రిటీ. పేరు పెట్టమన్నారు. రోజ్ 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 రోజా పువ్వు రోజా పువ్వే. ఇవాళ పిలవడం మొదలెడితే అమ్మాయి రేపటికి వస్తుంది. అంత పెద్ద పేరు ఇచ్చారు మాస్టర్. మీరేం పేరిస్తారు నాగబాబు గారు? లాఫింగ్ స్టార్. లాఫింగ్ స్టార్. స్టార్ స్టార్స్. రాఘవ గారు? రోజావే అంతే. ఏం పెడితే ఏమొస్తుందో పోటీలో ఏ మార్కులు ఎత్తుతుందో బోర్డు ఎవడు భయవాడిది. ఎందుకు వచ్చిన గోల, అదే పేరు బెటరు. నెక్స్ట్ పిక్చర్. ఓహో ఆ విజయ్, యువర్ థింకింగ్. పేరు పెట్టు, ఫోటో చూస్తూ ఉండిపోయావా? అను. అను మాస్టర్. కోల్గేట్ టూత్పేస్ట్. నాగబాబు గారు? జబర్దస్త్ డార్లింగ్. అటర్రెచ్చగొట్టి చంపకబ్బాయా. రాఘవ? జబర్దస్త్ బార్బీ. జబర్దస్త్ బార్బీ. త్వరలోనే నీకు కూడా బర్త్డే స్పెషల్ ఎపిసోడ్ ఒకటి చేస్తా, రెడీ ఉండు. నెక్స్ట్ రాఘవ మీరు పెట్టండి పేరు ముందు. ఏం ఫీల్ అవుతాడో భయం వస్తుంది. ఏం పేరు పెట్టినా? మీరు ముందు పుట్టారా మీ ఫీలింగ్ ముందు పుట్టిందా నాకు డౌట్. ఫీలింగ్ పుట్టిన తర్వాత అతను పుట్టాడు. నర్స్ వచ్చి బయటకు వచ్చి మీకు ముందు ఫీలింగ్ పుట్టిందని చెప్పారు వాళ్ళ అమ్మ నాన్నతో. అమ్మాయి అబ్బాయి అని అంతలా చెప్పారు. తర్వాత చెప్పారు. ఆల్రౌండర్. నాగబాబు గారు? బెప్పం. కానీ మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మొహమాటం నిర్మోహమాటం పక్క పక్క నిలబడ్డట్టుగా ఉంది. మీరు చెప్పండి. అర్థమైంది, అంటే బాగా ఆటలు ఆడుతూ ఉంటాడు అని. నెక్స్ట్ తరుణ్ మాస్టర్. రష్మి యాంకర్. ప్రిటీ యాజ్ యూజువల్. ఓకే నాగబాబు గారు? జబర్దస్త్ క్యూటీ. జబర్దస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఎలా పంచారు నాగబాబు గారు? మీరు సమన్యాయం చేశారు. నిన్ను అడగట్లేదు రాఘవ. చెప్తానండి, నేను ప్రిపేర్ అయ్యాను, మీరు అడగకపోతే ఎలాగా? రష్మి రాగానే చెప్పాలనిపిస్తోందా? చెప్పేంటో. జబర్దస్త్ కి ఇంకో బార్బీ. క్యూటీ. ఓకే నెక్స్ట్. నన్ను అడుగు ఫస్ట్. నాగబాబు గారు? కట్టప్పల. మొత్తం ముగ్గురు. రీసెంట్ గా వెనుపోటు పడిచారు అందుకని. మీ పనిష్మెంట్ అందరికి కలిసి వచ్చింది. థ్యాంక్ యూ విజయ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ పవిత్ర ప్రేమ, బి చాలా బాగుంది, సి కళ్యాణ ప్రాప్తి రస్తు, డి కలిసి నడుద్దాం. సుమ తెలుగులో నటించిన మొదటి సినిమా ఏది? రాఘవ? కళ్యాణ ప్రాప్తి రస్తు. ఆప్షన్ సి. నాగబాబు గారు? సేమ్. ఆప్షన్ సి. విజయ్ మాస్టర్? సేమ్ సి. ఆప్షన్ సి మీకు కూడా. తరుణ్ మాస్టర్? ఆప్షన్ సి. అమ్మో చాలా మంది వచ్చి పైసా వసూలు వాల్ మీద పడేలా ఉన్నారు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. వెళ్ళిపోయింది, చాలా బాగుంది. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఎనీవే కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో నలుగురు ఇప్పుడు ఆడబోతున్నారు వసూలు వాల్ అండ్ కళ్యాణ ప్రాప్తి రస్తు గురువు గారు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో నేను చేసినటువంటి మొట్టమొదటి సినిమా. ఇప్పుడు ఎవరు ఆడాలి? ఫస్ట్ మీరే. నా బదులు కూడా ఆడాలి. అంటే బజర్ నొక్కారు కదా, సో 2 సార్లు ఆడాలి. ఆయనే ఆడండి. ఫస్ట్ నా ఆట. వన్ మోర్ టైం. నాదేనా? మీదే. ఐ థింక్ 1 lakh. ఇటు ఇది నాగుబాబు గారి ఆట. రాఘవకేమో 26,000 వచ్చాయి. సార్ కూడా 1 lakh వేస్తున్నాం. సార్ కూడా 1 lakh ఏంటండి? మీకెక్కడ వచ్చిందండి 1 lakh? అంటే నేను చెప్పేది టార్గెట్ పెట్టుకున్నాను కదా. ఓకే పెట్టుకో. సార్కి 1 lakh రావాలి సార్. పాపాత్ముడా, నా
నాకు శిక్ష ఇప్పించావా? నా చేత్తో వేస్తేనే. నా కర్మకి నిన్ను పంపించాడు. అసెంబ్లీలో క్యాష్ సమావేశాలు జరిగితే ఎలా ఉంటుంది? క్యాష్ సమావేశాలు, ఇటు డి వాళ్ళని అటు జబర్దస్త్ వాళ్ళని తీసుకురండి. క్యాష్ వేసవి సమావేశాలు ప్రారంభిద్దామా? ఎవరు మొదలెట్టాలనుకుంటున్నారు ముందు? పెద్దవాళ్ళు వాళ్ళు. జబర్దస్త్ వాళ్ళు మీరు. అధ్యక్ష, జబర్దస్త్ తరపు నుంచి మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష. నవ్వు 40 విధాలు గ్రేట్ అని పెద్దవాళ్ళు చెప్పారు. డాన్స్ ఏ విధాలు గ్రేట్ అని ఎవరు చెప్పారని వాళ్ళని అడుగుతున్నాను అధ్యక్ష. అది ఇది తప్పు అధ్యక్ష. రాఘవ నువ్వు బయటికి రా. మేడం స్పీకర్ డిఏ టాప్. మేము గొప్ప వాళ్ళు ఎప్పుడు టాప్ ఇలా చెప్పుకోం అధ్యక్ష. స్టాండ్ అప్, రెస్పెక్ట్ ద స్పీకర్. అదేనండి, మేము ఎప్పుడు టాపే. ఒకటే సుమా, ఎన్ని వద్దు. వాళ్ళ టిఆర్పి ఎప్పుడు కూడా మా తర్వాతే ఉంటుంది. సో నో ప్రాబ్లం. మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు డి వాళ్ళకి ఇస్తాము. రామోజీరావు స్టూడియోలో ఫంక్షన్ జరిగింది కదా, మీరు కూడా ఉన్నారు. అవును. నా పక్కన ఎవరు ఉన్నారు? మీకే తెలియాలి. నా పక్కన ఇక్కడ పెద్ద ఆయన ఒకరు ఉన్నారు, రామోజీరావు గారు. ఓకే. ఆయన ముందు ఏం చెప్పాను? ది ఇస్ నంబర్ 1 ప్రోగ్రామ్, మిగతాదంతా వేస్ట్. ఎవరన్నారు? నేను. మా ది ప్రోగ్రామ్ ఎన్ని డాన్స్ మాస్టర్స్ ఇచ్చారు తెలుసా ఇండస్ట్రీకి? మీకోసం బయట వెయిట్ చేస్తున్నారు. ఎవరు? పిచ్చాసుపత్రి. ఎందుకు నవ్వుతున్నారు, దేనికి నవ్వుతున్నారు ఏమీ తెలీదు. జడ్జి గారు అంటున్నారు ఏంటి ఆయన నన్ను? ప్రతిదానికి మేము ముందుంటాం, పనిష్మెంట్లకు కూడా. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. తప్పో రైట్ మేము నీ ఏజ్ తక్కువ చేసి చెప్పాం, వాళ్ళు ఎక్కువ చేసి చెప్పారు. దాని మీద కూడా నువ్వు ఒక సైడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ క్యాష్ వేసవి సమావేశాల్లో జరిగినటువంటి చర్చలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఇటువైపు జబర్దస్త్ వాళ్ళేమో ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా మంది కమెడియన్స్ ని అందించారు. ఇటువైపు చూసినట్టయితే మరి నాగబాబు అండ్ మిస్టర్ రాఘవ, యు ఆర్ ఉల్లంఘించిఫైయింగ్ ద రూల్స్. మరి జడ్జి గారు ఇలాగ చూడండి. నేను జడ్జి కాదండి, స్పీకర్. వచ్చేయండి అందరూ, మాస్టర్ మీరు కూర్చోండి. వీళ్ళది జబర్దస్త్ కాదు, జబర్దస్తి. Finally, the bill has been declared that it is not D, it is not Jabardast. Finally, top is cash program. నా తెలుసు నువ్వు అక్కడికి వస్తావని. ఓకే విజయ్, మీరు వెళ్ళి ఫస్ట్ తరుణ్ మాస్టర్ గారు తరపున వేయండి, ఆ తర్వాత మీది వెళ్ళండి. డన్. అబ్బా, ఇది మాస్టర్ కి. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. మాస్టర్ మీరు ఎప్పుడు డాన్స్ చేయగా చూసాం, ఒక పాట పాడండి మాస్టర్. అది మీకు పనిష్మెంట్ అవుతుందా మాకో చూద్దాం. మంచి పాట పాడతాను. ది ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్, ది 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 జబర్దస్త్ ప్రోగ్రామ్, భూ భూ భూ. పల్గరే బెటర్. రాయలసీమ గుంటూరు వస్తున్నాను. మీరేయండి. 50,000. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో, అది కూడా నాకు సంబంధించి. ఆప్షన్ ఏ ఓ సువర్ణ, బి వాన చినుకులు, సి సూయా సూయా, డి రంగుదేరే. సుమ పాడిన మొదటి తెలుగు పాట ఏది? విజయ్. సి సూయా. ఆప్షన్ సి సూయా లాక్ చేయండి. తరుణ్ మాస్టర్. సి. ఓకే, సూయా. నాగబాబు గారు కూడా ఆప్షన్ సి. రాఘవ. సి. చూసారా, నాకు సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తే అందరూ వసూలు వాళ్ళు ఆడతారు, మళ్ళీ ఎస్పీఎల్ వస్తుంది వాళ్ళకి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సూయా అట్టా ఎట్టా పుట్టేస్తావే అన్న సూయ.
ఎవరు ఫస్ట్ బజర్ నొక్కిన వాళ్ళు? మీరే 2 times. ఇంకోటి కూడా వేయండి. మీకైతే డబుల్ ధమాకా 2 SPL వచ్చాయి. మరి మాస్టర్ కి ఏం తెప్పిస్తారో ఏంటో. జగదేక వీరునిగా పోజు కొడితే రోజు రోకళ్ళ దరువేసి రామ నీపు మధ్యలైపోయింది మామ. హ్యాట్రిక్ కొట్టారు మీరు SPL లో. ఇప్పుడు పనిష్మెంటా? పనిష్మెంట్ మీకులా లేదు, మాకులా ఉంది. మాస్టర్ ప్లీజ్, నో మ్యాన్ హ్యాండ్లింగ్. పనిష్మెంట్ లో ఇంకొకళ్ళకి ఇంత సుఖం ఉంటుందని నాకు తెలియదు ఇప్పటి వరకు. థ్యాంక్ యూ. ఆయనకి లేదా సార్ ఆ ఫెసిలిటీ? నువ్వు రా, బయటికి రా. అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్. ఆయన పనిష్మెంట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. చట్టం దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది అన్నట్టు. ఏమిటో. విజయ్ మాస్టర్ మీరు రండి. మనం ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి కానీ రియాలిటీ ఎలా ఉంటుంది? అమ్మాయిలు బయట ఎలా తింటారు? యు నో యాక్చువల్లీ ఇట్ వాస్ ఫన్, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇప్పుడు ఇంట్లో మా ఇంకేముంది తినడానికి? ఏంటి పొద్దు నుంచి తిండి తిండి ఎతవ గోల. అసలు తిన్నావు కదే? డైటింగ్ అమ్మా. ఏంటి డైటింగ్? ఇందాకేమో 4 చపాతీలు తిన్నావు, తర్వాత నిన్న మిగిలిన అన్నంత పులిహోర చేసి పెట్టమన్నావు, అది తిన్నావు. ఇప్పుడేమో కేకులు తింటున్నావు. ఆ తమ్ముడికి ఏం మిగల్చకుండా మొత్తం. అదేంటమ్మా, ఎంత తిన్నా ఆకలి సరిపోవట్లేదు. పని చేయవే, పని చేయి. ఇదే పని కదా. అంటే మేము ఇలా ఉంటామని కాదు కానీ ఇంచుమించు ఇంచుమించు. సెలబ్రిటీస్ బయట కనిపించినప్పుడు ఎలా ఉంటారు, రియాలిటీలో పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన సెలబ్రిటీని చేద్దాం, మీరు ఫ్యాన్స్. సార్ రాఘవ గారు. హలో సార్. సార్ 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 ఒక ఫోటో సార్. సార్ మొబైల్ తేలేదు. మీ మొబైల్ ఒకసారి ఇస్తే. నా మొబైల్ తో ఫోటో దిగడం ఏంటండి? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అది నాకు మళ్ళీ వాట్సాప్ చేసేయండి సార్. వాట్సాప్ చేసేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు రియాలిటీ వాళ్ళకి ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? అదే మనకి ఇప్పుడు రావాల్సినవి చెక్కులు ఉన్నాయి, ఒక 50 లక్షలు. షూట్ లో ఉన్నాను, రోజు లేట్ అయిపోతుంది. పాల బిల్లే కదా, అదని చెప్పి పంపించేద్దాం. ఇక్కడే ఏడిసో ఏదో బిల్డప్ లేవుకో, ఏడిసో ఏదో బిల్డప్ లేవుకో. షూటింగ్ జరుగుతుంది, ఫిలిం సిటీ లో ఉన్నా నేను. ఏంటి షూటింగ్ చేస్తున్నాను? మీరు ఏం చెప్పారు అసలు పొద్దున్న? ఫోన్ చెవి దగ్గర పెట్టండి. అబ్బాయి లేదు ఫోటో సార్. ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుతున్నాను కదా పక్కనే. నిన్న తోటకూర తీసుకురమ్మంటే పాలకూర 6 కట్టలు తీసుకొచ్చావు. ఇట్రా ఇంటికి, నీ సంగతి చెప్తాను. రావు గారు మీ ఫ్యాన్ సార్, ఒక్క ఫోటో సార్. తోటకూర నాకు తాడు తీసేస్తారు, ఆగండి. తోటకూర కావాలి అంతే కదా, తెస్తావే. ఫోన్ పెట్టేసి గంట అయింది. రాఘవ గారికి ఎందుకో ఒరిజినల్ బయటకు వచ్చేసింది. ఫస్ట్ సార్ తరఫున వేసేస్తా. ఇందాక సార్ తరఫు నుంచి వేసి SPL తెప్పించారు. ఈసారి పైకి చూస్తూ దేవుడు 1,00,000 రూపాయల మీద వేయాలని కోరుకుంటూ మార్చుకుందాం సార్. నాకేం వచ్చినా ఇస్తాను సార్. చూద్దాం, మీకు కూడా SPL వస్తే. మాకు కూడా SPL వస్తే అది డి వాళ్ళు చేసిన కుట్ర. ఓకే, ఇది నాది. విజయ్ మాస్టర్ మీరు ఇట్రండి. మీరు సైలెంట్ గా నించొని ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వకుండా ఉండాలి.
విధాలా ప్రయత్నించిన పిమ్మట వీళ్ళ మనసులు నవ్వుతున్నాయి కానీ మనుషులు ఒప్పుకోవట్లేదు నవ్వడానికి అని చెప్పి మాకు అర్థమైంది అధ్యక్ష. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఓన్లీ విజయ్ మాస్టర్ మాత్రమే ఉంటారు. మాస్టర్ మీరు వెళ్ళొచ్చు. నవ్వకుండా ఉండాలి విజయ్ మాస్టర్. మీ పనిష్మెంట్ అయిపోయింది. విజయ్ నవ్వేశాడు. అయిపోయింది. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ లో మీ నలుగురికి సంబంధించిన ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. మీకు సంబంధించిన క్వశ్చన్ ఉన్నప్పుడు మీరు తప్ప వేరే వాళ్ళు ఆడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. మెగా ఫ్యామిలీ కాకుండా నాగబాబు గారికి నచ్చిన హీరో ఎవరు? ఏ ప్రభాస్, బి రవితేజ, సి మహేష్ బాబు అండ్ డి నాగార్జున. తరుణ్ మాస్టర్ కరెక్ట్ ఆన్సర్ అయితే 50,000, రాంగ్ అయితే సగం అమౌంట్ తీసుకొని నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ చేస్తాం. నాగార్జున. ఆప్షన్ డి నాగార్జున లాక్. విజయ్ మాస్టర్ మీరేమనుకుంటున్నారు? ప్రభాస్. రాఘవ? రవితేజ. నాగబాబు గారిని అడుగుదాం. ప్రభాస్. ఇంత దగ్గరుండి రాఘవ తెలుసుకోలేదే. మాలో మాకు కొంచెం కోఆపరేషన్ తక్కువలే. ఈ మధ్య కట్టప్పలు ఎక్కువ అవుతున్నారు. ఎక్కువైపోయి ఎవడో తెలియట్లేదు. లేదు సార్, మనసులో ఉంది సార్. మనసులో ఉండనివ్వకండి, నాలుక మీదకి రానివ్వండి. చూద్దాం. నటులంటే ఒక బాగా నచ్చేది నాకు ప్రభాస్ అండి. అన్నీ ప్రీ ప్లాన్ మా పోమా నో ఏంటి. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. రాకెట్ రాఘవ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ కాజల్, బి చార్మి, సి స్నేహ అండ్ డి సమంత. నాగబాబు గారు చెప్పురావా. ఇది ఎక్కడ అన్యాయం అండి? చార్మి. ఆప్షన్ బి చార్మి లాక్. మీరు ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? రాఘవ ఏమనుకుంటున్నాడు అదే. భలే చెప్పారు మాస్టర్, కళ్ళు తెరిపించారు. చెప్పండి ఏంటో. ఐ థింక్ సమంత. ఓకే విందాం. నాకు ఇష్టమైన హీరోయిన్ అంటే చార్మి గారు ఉన్నారండి. ఇది మంచిది, బాగుందా? షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ డబ్బింగ్ కూడా చేసి డబ్బులు తీసుకున్నారు మీరు. నువ్వు చెప్పుమా. మూడో క్వశ్చన్ విలువ 50,000 మాత్రమే. సెలబ్రిటీ ఎవరో చూద్దాం. విజయ్ ప్రకాష్ మాస్టర్ ఎవరి ఇన్స్పిరేషన్ వల్ల కొరియోగ్రాఫర్ అయ్యానని అన్నారు? ఏ ప్రభుదేవా మాస్టర్, బి సుందరం మాస్టర్, సి చిన్ని ప్రకాష్ మాస్టర్ అండ్ డి బాబా భాస్కర్ మాస్టర్. బి సుందరం మాస్టరా? yes. ఓకే లాక్ కియా జాయ్. మీరేమనుకుంటున్నారు? నేను ప్రభుదేవా మాస్టర్ అంట. విందాం. ఆయన కొరియోగ్రఫీ అవన్నీ చూసి సరే నేను కొరియోగ్రఫీ ట్రై చేద్దామని చెప్పి చిన్న అటెంప్ట్ చేశానండి. చిన్నప్పటి నుంచి ప్రభుదేవ్ అంటే ఇష్టం. ఈ చూపుల పొంగిన పొగరు మా ఊపిరి దీపపు చమురు ఇకపై మారే పట్టి వెలుగెవరు. పాయింట్ చూడాలి. సుందరం మాస్టర్ నుంచి అసిస్టెంట్ గా ప్రభుదేవ వచ్చి అక్కడ నేర్పించి ఒక ట్రెండ్ తయారు చేసిన మనిషి ఎవరు? సుందరం మాస్టర్. అంత కరెక్టే మాస్టర్, కానీ ఇక్కడ మాకు కావాల్సింది ఏమిటంటే నేను యాంకరింగ్ చేస్తున్నానా మా అమ్మమ్మ అనేది. యాక్చువల్ గా మీ జేజమ్మ మీ అమ్మమ్మ గారిని కానీ మీ మదర్ కి జన్మనిచ్చి ఆవిడ అక్కడ కేరళలో తిరుగుతుండగా ఏదో ప్రోగ్రామ్ చూసి ఆవిడ నచ్చింది, నాకు ఇలాంటి కూతురుంటే బాగుండదు, అప్పుడు నీకు జన్మిస్తే నువ్వు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి ఇలాంటి యాంకరింగ్ ప్రోగ్రామ్ చేస్తూ రాజీవ్ని పెళ్లి చేసుకుని ఇలాగ జీవితం కొనసాగిస్తున్నాం. కాబట్టి మీ జేజమ్మ ఆవిడ అసలు యాంకర్ అంటే. అందుకని మేము 250 రూపాయలు మీ దగ్గర తీసుకున్నాం మాస్టర్. మొత్తం తీసుకోవచ్చు. సుందరం మాస్టర్ గారు ఇది ప్రభుదేవా మాస్టర్ ఎంతో మంది యంగ్స్టర్స్ కి ఇన్స్పిరేషన్ క్యారెక్టర్ అబ్బాయి. అది నేను ఒప్పుకుంటాను. ఇంకొకటి కూడా మీరు ఒప్పుకోవాలి. ది ప్రోగ్రామ్ నంబర్ 1. డి వాళ్ళ గురించి జబర్దస్త్ వాళ్ళు చెప్పారు ఈసారి. దట్ సంథింగ్ నైస్. ఇందాక జబర్దస్త్ వాళ్ళ గురించి డి వాళ్ళు చెప్పారు, అది కూడా బాగుంది. మొత్తానికి అందరు ఎక్కడ చెప్తున్నారు? క్యాష్ లో చెప్తున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. తరుణ్ మాస్టర్ తమిళంలో కొరియోగ్రఫీ చేసిన మొదటి పాట ఏది? నేను ఆటో వాడిని, బి తిల్లానా తిల్లానా, సి అభయ కుమార, డి నా పేరు నరసింహ. నాగబాబు గారు సి అంటే అభయ కుమార. ఒకవేళ ఇది రాంగ్ అయినట్టయితే మీ డబ్బుల నుంచి మేము సగం డబ్బులు తీసేసుకుంటాం. రెడీ? విందాము. பாஷா அந்த இடத்துல தான் அந்த ஆட்டோக்காரன் பாட்டு நான் எடுத்தேன். அதுக்கு இப்போ கூட நான் அந்த ரெஸ்டாரண்ட் போனால், ஏன்னா அதுதான் ஃபஸ்ட்டு சாங்கு தமிழில் நான் ஸ்டார்ட் பண்ணேன்.
నేను ఆటో వాణ్ణి అన్నగారి ఋతువాణ్ణి. ఆ ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక. లీడ్ లో ఉండే వాళ్ళకి మొత్తంగా ఇవ్వాలి కాబట్టి విజయ్ మాస్టర్ లీడ్ లో ఉన్నారు. ఆయన అకౌంట్ లోకి వేసేసాం. ఈ రౌండ్ అయ్యేసరికల్లా విజయ్ మాస్టర్ లీడ్ లో ఉన్నారు. మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్ ఆడదాం. ఇందులో లీడ్ లో ఉండే వాళ్ళు ఇంకొకళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం గెలుచుకున్నారు. మరి చూడండి, మీరు D లో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా, జబర్దస్త్ వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా? సర్వే కండక్ట్ చేయాలి. మీరు జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేయండి. హ్యాపీ బర్త్డే మ్యామ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. గిఫ్ట్ ఏమైనా పట్టుకొచ్చావా? సుమాక మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాం. మొత్తానికి బయటకు గిఫ్ట్ వచ్చింది. పాకెట్ మనీతో మీరు నాకు ఇది ఇచ్చారు. తర్వాత మీరు డబ్బులు సంపాదించి మీ అమ్మా నాన్నలకి ఏమైనా కొనివ్వండి. అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. ప్రింట్ చేసి మీ మదర్ చేశారా? మామయ్య ఆయన ఇదంతా ఆయన చేశారా? బా చాలా థ్యాంక్స్ అండి. నేనేంటి దిండిచ్చింది ఇది ఎలా తల కింద పెట్టుకొని పడుకోవాలి, గుచ్చుకుంటుంది కదా అనుకుంటున్నా. థ్యాంక్ యూ మావయ్య. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికైనా ఇంత అదృష్టం ఉంటుందో తెలియదు కానీ, అంటే గిఫ్ట్లు బయట కొనుక్కోవడం వేరు, వీళ్ళు వాళ్ళ చేత్తో కష్టపడి కూర్చొని ఇవన్నీ చేయడం అంటే మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీ పిన్ని చేశారు. పిన్నులు, మామయ్యలు, బాబాయిలు, నేను ఎట్లా హౌ టు రుణం తీర్చుకోవాలి? నాకు తెలుసు ఎందుకు నేను మీ అందరికి స్పెషల్. నేను మీ ఫ్యామిలీ బయట కాదు, నేను మీ ఫ్యామిలీని. మీ ఫ్యామిలీ ఇంకెన్నున్నాయమ్మా? ఇంతకీ ఏ కాలేజ్? విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మేడం, విశాఖపట్నం. వెల్కమ్. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను. వారేవా అని ఎప్పుడు అంటాము? లవర్స్ పబ్లిక్ లో లిప్ కిస్ పెట్టుకున్నప్పుడు వారేవా అంటాం. ఈవెందుకు వెళ్ళి చూస్తుందో ఏమిటో. సుమా గారు పిలిచి సెల్ఫీ ఇస్తానంటే వారేవా అనిపిస్తుంది. ఇందాక డాన్స్ ఎక్కువ అయిపోయిందిలే, ఆపే. సుమక్క డాన్స్ చేసినప్పుడు వారేవా. ఏంటో నిజంగా అభిమానం. వేసేటువంటి ఆ 2 స్టెప్పులు నేను అట్టు తిప్పినట్టు తిప్పి తిప్పి వేస్తున్నా కొన్ని సంవత్సరాల నుంచి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మనం వద్దు అనుకున్నా మనం వదిలించుకోలేనివి ఏమిటి? బ్యాక్లాగ్స్ ఉండి ఎగ్జామ్స్ ఫీజులు కట్టినప్పుడు వద్దు అనుకున్నా అలా బ్యాక్లాగ్స్ వస్తానే ఉంటాయి. ఓకే. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే గర్ల్ ఫ్రెండ్ మేడం. వదిలించుకోవాలన్నా వదులుకోలేము మేడం. అయినా ఎందుకు వదిలించుకోవాలి నువ్వు? అంటే నా గురించి కాదు మేడం, పర్సనల్ చెప్తున్నా. వేరే వాళ్ళ గురించి నీకెందుకు? నీ గురించి చెప్పు. డైరీ సీరియల్స్ వస్తాయి కదా, మన వద్దనుకున్నా వదులుకోలేం. చూడకు, టీవీ చూడడం మానే.
దరిద్రాన్ని ఎంత వదిలించుకుందాం అనుకున్నా సరే వదులుకోలేము. ఏమిటా దరిద్రం ఎక్కడుంది? ఏంటి దరిద్రం చెప్పు. గర్ల్ ఫ్రెండ్ మేడం. గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుంది? ఎక్కడ ఉంటుంటది. మొత్తం మొహమాటం బ్యాచ్. ఫ్రెండ్స్ అండ్ హ్యాబిట్. వదులుకోవద్దు, పట్టుకో. సినిమాకి ముందేస్తే ముఖేసాడు మేడం. ఈయనకు వదలడం అంటే అలా అర్థం అవుతుంది. ఇంకానే వేరే వదలడాల గురించి చెప్పట్లేదు వీళ్ళు. క్యాష్ ప్రోగ్రామ్ చూడొద్దు అనుకున్నా చూడలేకుండా ఉండలేము. చెడు అలవాట్లు ఎంత వద్దనుకున్నా వదలలేము మేడం. మంచివి ఎంత కావాలన్నా పెంచలేము, చెడునేమో వదలలేము. నెక్స్ట్ క్వశ్చన్, గమ్మునుండవోయ్ అని ఎప్పుడు అంటాము? ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా సరే అమ్మాయిని ఎలా పడియాలని సలహాలు ఇస్తే గమ్మునుండవే అని చెప్తాం. నీకెవరో ఇచ్చినట్టున్నారు కదా. మనం మేకప్ వేసుకున్నప్పుడు ఎవరైనా దానికోసం మనకి ఆపోజిట్ గా చెప్తే గమ్మునుండవే అని చెప్తాం. ఓకే, డబ్బులు ఊరికే రావు అని ఎప్పుడు అంటాము? ఎవరైనా అప్పు అడిగినప్పుడు డబ్బులు ఊరికే రావు అని అనిపిస్తుంది. హాయ్ అక్క, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. నా బర్త్డే ఇవ్వాలి కదక్క. నీది కూడా ఈ సంవత్సరంలో ఎప్పుడో ఒకప్పుడు వచ్చినప్పుడు ఇది వాడుకో. థ్యాంక్ యూ అక్క. సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు డబ్బులు వీళ్ళకి బాగా తెలుస్తుంది. అదేదో ముందు చదవచ్చుగా. గర్ల్ ఫ్రెండ్ సినిమాకి వెళ్ళినప్పుడే నీకు డబ్బులు ఊరికే రావు అనిపిస్తుందా? గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఊరికే వస్తుందా? బిచ్చగాడు మనీ మనీ డిమాండ్ చేసినప్పుడు. అంటే వాడు ఎట్లా డిమాండ్ చేసే ఇస్తావా ఇవ్వవా ఏ కమాన్ అని డిమాండ్ చేస్తాడు వాడు. నాకు అలాంటి ఒక బిచ్చగాడు దొరకలేదే అసలు. అమ్మా మన దగ్గర ఎప్పుడో ఎక్కువ మనీ ఉన్నప్పుడు మనం బాగా ఖర్చు పెట్టేస్తాం. ఎప్పుడైనా అవసరం అయినప్పుడు మనకు మనీ ఉండదు కదా, అప్పుడు అనిపిస్తుంది అక్క మనకి మనీ అంత ఇంపార్టెంట్ అని. మనీ విలువ తెలుస్తుంది అనమాట నీకు. ఓకే, సో అలా వీళ్ళ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాం ఆ నలుగురు ఎలా ఆడతారు. ఇటేమో జబర్దస్త్, ఇటేమో డి. సో ఇప్పుడు నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీకు క్యాష్ అంటే ఇష్టమా? నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగబోతున్నాను. ఈ సమావేశాలు ముగింపుకి రావాలి అంటే ఇది అడగక తప్పటం లేదు. అండ్ ద క్వశ్చన్ ఇస్ కంట్రోవర్సీ కావాలి. అది కాదు క్వశ్చన్. ద క్వశ్చన్ ఇస్ డి ఇష్టపడే వాళ్ళు చేతులు ఎత్తండి. ఆన్ అన్ యావరేజ్ ఇటువైపు ఏమో ఒక ఆల్మోస్ట్ 98%. యా, ఇప్పుడు జబర్దస్త్ ఇష్టపడే వాళ్ళు చేతులు చూసుకున్నట్టయితే కౌంట్ 167%. మాస్టర్ మీరు కూడా పొరపాటున జబర్దస్త్ కి చేయెత్తారు. అది మాస్టర్ కి దురద రావడం వల్ల ఎత్తింది చేయి గాని అంతేనా? ఓకే, సో లీడ్ లో ఉన్న విజయ్ మాస్టర్ మీరు ఈ ముగ్గురులో నుంచి ఒకళ్ళని ఇప్పుడు ఎలిమినేట్ చేయాలి. ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? జబర్దస్త్ వర్సెస్ డి కాబట్టి నేను జబర్దస్త్ వాళ్ళని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. జబర్దస్త్ వాళ్ళల్లో ఎవరిని మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు? రాఘవ్ గారిని సెలెక్ట్ చేస్తాను. ఓకే, భలే అందంగా ముద్దుగా ఉన్నారు ఆయన మీరు సెలెక్ట్ చేసుకున్నారు, బాగుంది. సో నేను క్వశ్చన్స్ చెప్తాను, అందులోంచి కష్టమైన క్వశ్చన్ ఆయనకి ఇవ్వకపోతే మీరు ఎలిమినేట్ అయిపోతారు. వారేవా అని ఎప్పుడు అంటాము? మనం వద్దు అనుకున్నా మనం వదిలించుకోలేనివేంటి? గమ్మునుండబోయ్ అని ఎప్పుడు అంటాము? డబ్బులు ఊరికే రావు అని ఎప్పుడు అంటాము? డబ్బులు ఊరికే రావు అని ఎప్పుడు అంటాము? క్వశ్చన్ మీకు ఇస్తున్నారు విజయ్ గారు. మీకు 5 అవకాశాలు ఉన్నాయి. ఇందులోంచి 3 కరెక్ట్ గా చెప్తే చాలు, ఆయన వెళ్ళిపోతాడు. కానీ మీ ఆన్సర్లు స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్స్ కి దగ్గరగా ఉండాలి. ఓకే, డబ్బులు ఊరికే రావు అని ఎప్పుడు అంటాము? జ్యువెలరీ షాప్ కి వెళ్ళేటప్పుడు ఏమండి మీరే చెప్పుకొని మీరు ఇలా అని చప్పట్లు కొట్టడం కాదు, మేము అక్కడ చూస్తాం. మమ్మల్ని మేము కూడా అభినందించుకోవాలి కదండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఆన్సర్ ఏంటి? నగలు కొనేటప్పుడు మనం నగల షాప్కి వెళ్తాం అనుకోండి, కొద్దిగా ఆచితూచి కొనాలి, అది డబ్బులు ఊరికే రావు కదా. ఓకే చూద్దాము. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ ఇవి అవి ఏమన్నా సెల్ ఫోన్ లో కొనిపెట్టమంది అనుకోండి, ఏవి పడితే అవి మనం కొనేకూడదు, అడిగింది కదా, ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. వాళ్ళు ఏంటి జబర్దస్త్ వాళ్ళు టక్క టక్క చెప్పేస్తున్నారు, ఇది కరెక్ట్ అంటారా? చూద్దాం. కాదు, అంత
అంతలా ఎందుకు గడిచారు దానికి? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ పరీక్షల్లో కూడా వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అనుకుని రాస్తారు, మార్కులు వచ్చేంత వరకు వాళ్ళకి తెలియదు. డబ్బులు ఊరికే రావు అని ఎప్పుడు అంటాము? అదే సినిమాకి వెళ్ళేటప్పుడు కాస్త మంచి సినిమా చూసుకుని వెళ్దాం, డబ్బులు ఊరికే రావు కదా. ఓకే, సినిమా విషయంలో ఉందా లేదా చూద్దాం. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషానే తెలిసింది. జబర్దస్త్ జబర్దస్త్. ఇంకా ఒక్క రాంగ్ మార్క్ పడిపోయినట్టయితే రాఘవ ఎలిమినేట్ అయిపోతారు. ఇంకొక రాంగ్ జరిగిందంటే రాఘవ తల నరుగుతారు. నాకు టెన్షన్ వచ్చింది, ఎందుకు వచ్చారు ఈ ప్రోగ్రామ్, పారిపోతున్నారు మధ్యలో. అంత సీరియస్ గా చెప్పేయండి సుమా, నవ్వుతూ చెప్పొచ్చు కదా. సార్ ఇటు తిరిగి చెప్పాను కదా సార్, అందుకని ఇప్పుడు ఇటు తిరిగి చెప్తే ఇంకొక రాంగ్ మార్క్ పడిపోయినట్టయితే రాఘవ మీరు ఎలిమినేట్ అవుతారు. అమ్మా అలా చెప్తే బాగుండేది, నాకు భయం. బాహుబలి డైలాగ్, నరకాల్సింది చేయి కాదు తల తల. ఏంటి ఈ విషయంలో మీరు ఇద్దరు కలిసిపోయినట్టున్నారు? కొన్నిసార్లు కలుస్తాం, ఏం చేస్తాం. అన్ని షాపింగ్ సంబంధించిన వస్తున్నాయి ఆన్సర్లు, అదేంటో గానీ. అందులోంచి బయటికి రండి మీరు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉంటారు. తండ్రి ఏమో కష్టపడి చదివిస్తుంటాడు, ఫీజులు కట్టాలి కదా, మరి ఆడుతున్న డబ్బులు ఊరికే రావురా, నేను చదివిస్తున్నాను బాగా చదువుని చెప్తుంటాడు. పేరెంట్స్ అంటారు. పేరెంట్స్ అంటారు. చూద్దాం. ఒక్క కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్తే డి విజయ్ మాస్టర్ వెళ్ళిపోతారు, లేదంటే జబర్దస్త్ రాఘవ వెళ్ళిపోతాడు. ఇంకా ఎలాంటి విషయాల్లో డబ్బులు ఊరికే రావు? క్యాష్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు సుమగారు అడిగిన ప్రశ్నలు కరెక్ట్ గా డబ్బులు చెప్పాలి, కరెక్ట్ గా, లేకపోతే డబ్బులు ఊరికే రావు. బాగా ప్రిపేర్ అయ్యి చెప్పాలి. ఒకవేళ ఇది ఉంటే మీరు ఎలిమినేట్. చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఆ ఒక్క ఆన్సర్ ఏంటో చూద్దాం. అప్పు ఇచ్చినప్పుడు చాలా సింపుల్ సార్. ఇచ్చిన తర్వాత రిటర్న్ ఇవ్వకపోతే ఏం నాకు డబ్బులు ఊరికే వచ్చాయా, నువ్వేమో మళ్ళీ వెళ్ళిపోయి అవి కొనుక్కుంటున్నావు, నా ఇవ్వచ్చుగా వెనక్కి అంటాం. సుమ్మగారు మాకు క్యాష్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వాళ్ళకి సెల్ఫీలు ఇచ్చాను, వాళ్ళు నాకు మనసులో చోటు ఇచ్చారు. ఇంకొకసారి చెప్పరా? సుమ్మగారు మాకు క్యాష్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వాళ్ళకి సెల్ఫీలు ఇచ్చాను, వాళ్ళు నాకు మనసులో చోటు ఇచ్చారు. అసలు ఏం చెప్పారు అసలు, గ్రేట్. ఇంకొకసారి చెప్పరా? గ్రేట్ అసలు, ఒక్కసారి మళ్ళీ. సుమ్మగారు క్యాష్, నేను వాళ్ళు. ఒక్కసారి అసలు దేవుడా వెళ్ళిపోరా, ఏదో ప్లాన్ చేస్తుంది. వెళ్లే ముందు మీరు ఇప్పుడు జడ్జు. ఇందాక మీరు నవ్వించారు, వీళ్ళు నవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు డాన్స్ చేస్తారు, మీరు జడ్జ్ చేయాలి. రెడీ, కమాన్. ముందుగా పర్ఫామ్ చేయడానికి తిల్లానా తిల్లానాతో వచ్చేస్తున్నారు తరుణ్ మాస్టర్. ఆయన జడ్జ్, ఈయన ఎలిమినేటెడ్ కదా. మాస్టర్ ఇందాక చెప్పిందంతా మీరు వినలేదా? మీరు పర్ఫామ్ చేస్తున్నారు, ఆయన జడ్జ్ చేస్తాడు. ఓకే, జడ్జ్. వండర్ఫుల్. అండ్ మా జడ్జ్ గారు రాఘవ గారు వారి కామెంట్స్ బాగుంది. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మాస్టర్ వేసిన దాంట్లో ఫస్ట్ ఇలా బాగానే వచ్చారు, కొన్ని ఇటు పంచారు, కొన్ని ఇటు పంచారు లాస్ట్ లో. అవి ఏంటి పంచారు అన్నది స్పష్టంగా చెప్పలేదు మాస్టర్. మీ టాలెంట్ ని అలా అలా పెంచాను. మనకి ఇంకొక జడ్జి కూడా ఉన్నారు, నాగబాబు గారు, వారి స్పందన. మాస్టర్ గారు బాగా కామెడీగా నవ్వించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్. మన నెక్స్ట్ పర్ఫార్మర్ విజయ్ ప్రకాష్ మాస్టర్.
జడ్జి గారు వెరీ వెరీ సారీ మాస్టర్. ఇందులో ఒక ఆవేదన ఉంది, గుండెలు పిండేసే సెంటిమెంట్ ఉంది. ఎక్కడుంది సెంటిమెంట్? ఆ భావంలో ఉంటది, వెతుక్కుంటే కనిపిస్తది. ప్రతిదీ చూపెట్టలేము మేము. పైగా జడ్జిని నేను ఉంటుంటే మాస్టర్ అటు వెళ్ళిపోతున్నారండి. ఈ సాంగ్ ఆయన పర్ఫామ్ చేస్తే నాకు చూడాలని ఉంది. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, కాసేపు లైట్లు కూడా ఆర్పేయండి, కాస్త హెవీ స్టెప్స్ ఉంటాయి అందుకని. ఇలాంటి స్టెప్లు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ సమక్షంలోని నిపుణుల సమక్షంలో వేయాలి. ఇలా ఉండిపోతే పర్మనెంట్ గా ఉండిపోయే ప్రమాదం ఉంటది. జడ్జిమెంట్ ఇవ్వాలి మీరు ఇప్పుడు. ఆయనకి ఎన్ని మార్కులు? ఆయనే డాన్స్ చేసి ఆయనే జడ్జ్మెంట్. నువ్వు బయటికి రా బాగుంది. మీరు నాగబాబు గారు ఈ పాటలు బోల్డంత విషాదం పలికించారు రాఘవ. ఆ పాటలు అదే ఆవేదన, బాధ అవన్నీ మేము బయటికి తీసుకొచ్చాం. నిన్నుండనీదే లోకం యథేచ్ఛగా ప్రాణం కల్లోల సంద్రం. నెక్స్ట్ ఎవరు? ఇందాక జబర్దస్త్ వర్సెస్ డి అయింది. ఇప్పుడు జస్ట్ నేను నార్మల్ గా గురువు గారిని సెలెక్ట్ చేస్తున్నాను. వారేవా అని ఎప్పుడు అంటాము? మనం వద్దు అనుకున్నా మనం వదిలించుకోలేనివేంటి? గమ్మునుండబోయ్ అని ఎప్పుడు అంటాము? గమ్మునుండబోయ్ అని ఎప్పుడు అంటాం? గమ్మునుండబోయ్ అని ఎప్పుడు అంటాము? గమ్మునుండబోయ్. రుద్రమదేవిలో సినిమాలో బన్నీ డైలాగ్ అది. చూడమంటారా? బన్నీ చెప్పు. ఉందా లేదా చూద్దాం. విజయ ధ్వజ విక్రమ విజేత. మీరు ఎంతగా నమ్మారో మళ్ళీ జబర్దస్త్ వాళ్ళని. జెన్యూన్ ఇచ్చారు, అదే నో ప్రాబ్లం. ఇంకా ఎలాంటి సందర్భాల్లో మనం ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి టెన్షన్ లో ఎగ్జామినేషన్ కోసం చదువుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఏదైనా ఒక ఇరిటేటింగ్ మ్యాటర్ చెప్పేదే గమనుండవే అలా చెప్తారు. ఓకే, వీళ్ళు చదువుకుంటున్నప్పుడు ఎవరైనా ఇరిటేట్ చేస్తే ఉందా లేదా చూద్దాం. ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు ఎవడైనా డే నాకు ఏదైనా అదే కరెక్ట్ మాట్లాడి గర్ల్ ఫ్రెండ్ విషయంలో. ఓకే చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. నాగబాబు గారు దగ్గరుండి మరి రాంగ్ ఆన్సర్ చెప్పించారు. ఏం చెప్పాలా? మాస్టర్ గారు చెప్పారు. అదే మాస్టరే చెప్పారు. దాన్ని బలపరిచాను. ఇది కరెక్ట్ అయ్యి ఉంటుంది. చెప్పు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. చూడండి, ఫస్ట్ ఎవరైనా నీతులు చెప్తూ ఉంటే గొడవ జరిగినప్పుడు స్పీచ్ ఇచ్చేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే అలా జరిగిపోయింది మాస్టర్. మిమ్మల్ని మీ వాళ్ళే ఎలిమినేట్ చేశారు. మీరు ఓడిపోయినా గెలిచినట్టే మాస్టర్. ఎలా? అది వెళ్ళే ముందు అది కూడా చెప్పేవా మాస్టర్ యు ఆర్ ఎలిమినేటెడ్. ఇప్పుడు విన్ అయిపోయింది ఈ వాళ్ళేనంటారు. మన ది విన్ అవుతాడు. నేను కూడా తనే విన్ అవ్వాలని కోరుకుంటున్నా. మాస్టర్ మీరు. ఓకే బాయ్. ఈ చూపుల పొంగిన పొగరు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద షో. ఇకపై మారే పటి వెలుగెవరు. ఓకే, సో విజయ్ మాస్టర్ నేనే దొరికేది ఒకనే కదా. అంతే మరి. క్వశ్చన్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. వారేవా అని ఎప్పుడు అంటాము? మనం వద్దనుకున్నా మనం వదిలించుకోలేనిది ఏంటి? మనం వద్దనుకున్నా వదిలించలేనిది ఏంటి? మనం వద్దనుకున్నా వదిలించుకోలేనిది ఏమిటి? You said పెళ్ళం. అవును కదా, మా తప్పైతే తప్పవుతుంది. ఏముంది చూద్దాం. ఇంకా లైఫ్ లో అనుభవం రాలేదు కదా. కాదు సార్, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ కూడా వదిలించుకోలేరు అని. నెక్స్ట్ ఎగ్జామ్స్ చూద్దాము.
కాబట్టి లెక్చరర్ చెప్పే సుత్తి నసా. లెక్చరర్స్ తీసుకునే క్లాసులు చూద్దాం. అబ్బా అంత మంచి వీళ్ళు. ఇంకా 2 ఆన్సర్లు చెప్పాలి మీరు. సిగరెట్స్. సిగరెట్స్ ఓకే చూద్దాం. లాస్ట్ ఛాన్స్. ఎవరు ఆడతారు? పక్కడో పక్కడో డి వాళ్ళ జబర్దస్త్ వాళ్ళ చూద్దాం. గర్ల్ ఫ్రెండ్స్. ఓన్లీ గర్ల్ ఫ్రెండ్సా? గర్ల్సా? లవర్స్. వాటెవర్ గర్ల్స్ లవర్స్. ఓకే చూద్దాం. అంటే ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ వదిలించుకోలేము. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. విజయ్ నీ అమౌంట్ మొత్తం ఇటు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. లాస్ట్ రౌండ్ పక్కడో పక్కడో ఆడుతున్నారు. నాగబాబు గారు కంగ్రాచులేషన్స్. నాగబాబు గారు మీరు ఇప్పటి వరకు 3,78,000 గెలుచుకున్నారు. అది 5 రెట్లు పెరగబోతుంది. అంటే 18,90,000. ఒకవేళ మిస్ అయినట్టయితే 1,89,000తో ఇంటికి వెళ్తారు. బట్ దట్స్ ఆల్సో గుడ్ అమౌంట్. కంగ్రాచులేషన్స్. మేము టాపిక్స్ చూపిస్తాం, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి సార్. సినిమా హీరో క్యారెక్టర్ పేరు, హీరో విలన్ గా చేసిన మొదటి సినిమా, పొలిటికల్ పార్టీ పూర్తి పేరు, రాజమౌళి సినిమా విలన్ పేరు, కెమికల్ నేమ్, ఫార్ములా, డాన్స్, పుట్టిన స్థలము, సైంటిస్ట్ పూర్తి పేరు. పొలిటికల్ పార్టీ. సార్ నాకు ఒక డౌట్, అంటే సగటు ప్రేక్షకులకు కూడా ఉండేదే, మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? లేదు. లేదు. అయిపోయింది. ఇంకేముంది అడగడానికి? ఇట్ ఇస్ ఓవర్. దట్స్ ఆల్. సరే మేము 10 క్వశ్చన్స్ అడుగుతాము, అందులోంచి మీరు 7 కరెక్ట్ గా చెప్తే చాలు. ఓ 7 చెప్తే చాలా. ఓకే. అండ్ మేము క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టగానే ఈ బెల్ట్ కూడా కదులుతుంది, దాని మీద ఉండే సామాన్లు కూడా మూవ్ అవుతాయి. ఆపేయచ్చుగా మనం. మీరు కరెక్ట్ చెప్తే 5 సెకండ్లు ఆగుతుంది. ఒకవేళ ఆపలేకపోతే వెళ్ళిపోతే మేము చచ్చేతో ఆపేయచ్చు కదా. మీరు పడకుండా ఆపడానికి ఉండే మార్గం కరెక్ట్ ఆన్సర్ చెప్పడమే. సరే డన్. ఎన్ని మిగిలితే అన్ని వస్తువులు డబ్బులు మీవి. ఆల్ ది బెస్ట్ సార్. థాంక్యూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బీజేపీ. భారతీయ జనతా పార్టీ. రైట్ ఆన్సర్. డిఎంకే. ద్రవిడ మున్నేట్ర కళగం. రైట్ ఆన్సర్. బీఎస్పీ. బహుజన్ సమాజ్ పార్టీ. రైట్ ఆన్సర్. టీడీపీ. తెలుగుదేశం పార్టీ. రైట్ ఆన్సర్. ఐఎంసీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రైట్ ఆన్సర్. సిపిఐ. కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా. సారీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. రైట్ ఆన్సర్. ఇంకెన్నాయి? ఇంకొకటే ఉంది సార్ చెప్పడానికి, మరి ఏం పడట్లేదని ఆగాను నేను. పడద్దు. ఎందుకు పడాలి? టిఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రీయ సమితి. రైట్ ఆన్సర్. నరసింహుడా మేటైన ఎంటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఎంటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా కన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది, రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. ఇంకా మేము మిగిలింది అడగడానికి. చెప్పండి. ఆర్జేడి రాష్ట్రీయ జనతా దళ్. ఏఐఎంఐఎం. ఆల్ ఇండియా మజ్లిస్. జేఎస్పీ. జనసేన పార్టీ. 7 చెప్పేసి మొత్తం ఒక్క వస్తువు కూడా కింద పడకుండా కాపాడారు. ఒకటి పడకుండా అది డబ్బులు అన్ని మీ సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్ మాస్ గారు. అది మీకే. సో ఇప్పుడు డి గొప్ప జబర్దస్త్ గొప్ప అనే గొడవ లేదుగా, ఇంకా లేదు. మీరు కలిసిపోయినట్టేగా. టచ్ మీ ఓకే. ఓ దీనికి ఇంత అర్థం ఉందని నాకు తెలియదు మాస్టర్. నేను చాలా చెప్తానండి. ఎనీవే చాలా సంతోషం, ఈ రోజు వచ్చారు, ఎంటర్టైన్ చేశారు. కానీ ఇవాళ మోస్ట్ మెమరబుల్ డే. నీ బర్త్డే రోజు నేను సక్సెస్ అయ్యాను. సో ఇది కూడా చరిత్ర పుటలో ఎక్కుంది. నేను ఈ 1.5 అవర్లో నా బర్త్డే విషయం మర్చిపోయా. ఓకే నేను వెళ్తున్నాను. వాళ్ళందరూ మంచి మంచి బర్త్డే సెలబ్రేషన్.
చెప్పలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ. థ్యాంక్ యూ క్యాష్ టీమ్ అందరికి అండ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా